గర్భాశయ ముఖద్వారాకి వచ్చే క్యాన్సర్స్ ని సర్విక్స్ క్యాన్సర్స్ అంటాం. దీనికి గల కారణాలు, రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే సగటున అంటే 90% పైగా ఈ క్యాన్సర్ వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా ముఖ్యమైన కారణం హెచ్పివి వైరస్. హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా కొన్ని ఏళ్ల తర్వాత వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. సో దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి? ఎక్కువ సార్లు గర్భం దాల్చడం, ఎక్కువ మందితో లైంగిక కలయికలో పాల్గొనడం, చిన్న వయసులోనే లైంగిక కలయికలో పాల్గొనడం, ఇదే కాకుండా స్మోకింగ్, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం, లైంగికంగా సంక్రమించే సుఖ వ్యాధులు ఇవన్నీ కలిగి ఉండడం, ఇవన్నీ కూడా సర్విక్స్ క్యాన్సర్ ముప్పుని పెంచుతాయి. ఎందుచేత అంటే ఎక్కువ సార్లు లైంగికంగా కలిసి ఉండడం, ఎక్కువ మందితో కలిసి ఉండడం, అట్ ది సేమ్ టైం అర్లీ ఏజ్ లోనే అంటే చిన్న వయసులోనే లైంగికంగా కలిసి ఉండడం వల్ల హెచ్పివి వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకసారి హెచ్పివి వైరస్ బారిన పడిన తర్వాత సగటున ఒక 10-20 ఏళ్ల తర్వాత క్యాన్సర్ వచ్చే ముప్పుని అది పెంచుతూ ఉంటుంది.